మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ప్రార్థన చేశారండి? ఉదయం లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ఒకవేళ చేయకపోతే తప్పకుండా ఈ వాగ్దానం విన్న వెంటనే పరిశుద్ధాత్మ సహాయంతో మీ ప్రార్థన కంప్లీట్ చేయండి. అలాగే చాలామంది నాకు చెప్తున్నారు, మీ వాక్యాన్ని నేను వింటున్నానయ్యా, చాలా బలపడుతున్నాను. ఒక ట్రైన్ ఇంజిన్ డ్రైవర్ చెప్పాడు, అతను విశేష అయ్యగారు, అయ్యా మీ యొక్క వాగ్దానం నేను ప్రతిరోజు వింటున్నానయ్యా, చాలా బాగుంది, నేను చాలా మందికి షేర్ చేస్తున్నాను. నిజంగా నేను చాలా సంతోషపడ్డానండి. ఈ విధంగా పరిశుద్ధ ఆత్మదేవుడు అనేక మందిలో ఈ వాక్యం ద్వారా కార్యాలు జరిగిస్తున్నందుకు. కాబట్టి మీరు కూడా మీ యొక్క పరిధిలో ఒక 50 మందికి ప్రతిరోజు ఒక పనిగా పెట్టుకోండి. దేవుని పని ఇది, వినండి, ప్రార్థించండి, ఇతరులకు షేర్ చేయండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వచనము 25వ వచనము. మీకు బుద్ధి చెప్పువారిని నిరాకరించినట్లు చూచుకున్నది. ప్రియులారా, మీకు బుద్ధి చెప్పేవారిని తృణీకరించకండి, నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా వినో, ప్రియ సహోదరి వినో, మీ తల్లి తండ్రి నీకు బుద్ధి చెప్తున్నారా? ఒకవేళ దారి తప్పితే, ఒకవేళ నీ ప్రవర్తనలో మార్పు వస్తే వాళ్ళని తృణీకరించకండి. ఒకవేళ ఇప్పుడు నువ్వు తృణీకరిస్తే ఖచ్చితంగా నష్టంలోకి వెళ్ళిపోతావు, కష్టంగా నీ జీవితం పతనం అవుతుంది. అలాగే ప్రియ దేవుని బిడలారా వినండి, మీ దైవ సేవకుడు ఒకవేళ నీ ప్రవర్తన బట్టి నీలో ఏదైనా మార్పు వచ్చిందని, ఒకవేళ నువ్వు తప్పిదారులో వెళ్తున్నావని నిన్ను పిలిచి నీకు బుద్ధి చెప్పినట్లయితే, అయ్యా ఇట్లా ఉండొద్దండి, అమ్మ ఇది చేయడం తప్పని, నీ యొక్క వస్త్రాలంకరణ బాగలేదు, ఇలాగ ఏదో ఒకటి దైవ సేవకుడు నిన్ను హెచ్చరించినప్పుడు వారిని తృణీకరించకండి. మీరు వారిని తృణీకరిస్తే దేవుణ్ణి తృణీకరించినట్టు. మీరు దారి తప్పుతున్నప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ సేవకుడినో లేదా తల్లిదండ్రులనో లేదా నీతిమంతులను ఎవరో ఒకరితో నేను హెచ్చరిస్తాడు, నీకు బుద్ధి చెప్తాడు. దాన్ని తృణీకరించకండి. ఒక యవనస్తుడు దారి తప్పిపోతున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆ యవనస్తుని గురించి నాకు తెలియజేశాడు. పిలిచి ఆ యవనస్తుని తప్పుల్ని ఎత్తి చెప్పి, నైనా ఇది వెళ్తున్న దారి నీకు మంచిది కాదు, నీకు ప్రమాదాలు వెళ్ళిపోతావు, రాబోయే దినంలో చెడు మార్గంలోకి వెళ్ళి చెడు స్నేహితుల వల్ల నువ్వు జీవితం పాడైపోతుంది, దయచేసి మార్చుకో అన్నాను. ఆ రాత్రి యవనస్తుడు నా మాటల్ని విని మనసు మార్చుకున్నాడండి. అలా మనసు మార్చుకోవడం వల్ల ఏమైందంటే అతను జీవితం మారింది, చక్కగా చదువుకుంటున్నాడండి, బాగా చదువుకుని కష్టపడి ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఎవరైనా నిన్ను గద్దిస్తే తృణీకరించాలి, నీ మేలు కొరకే. కానీ అలా ఏ లోపం ఉంది, సరి చేసుకో. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కృప ఉంచండి. ఈ ఉదయకాలన ప్రభా, ఇదిగో గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసవం దయించండి దేవా. ప్రతి ఒక్క అప్పుల బాధలున్న వారికి విడిపించండి అయ్యా. అదిగో తండ్రి, ఎంతోమంది జ్వరాలతో బాధపడుతున్నారు, వారిని స్వస్థపరిచిన తండ్రి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయించండి ప్రభా. ఎదుగో తండ్రి, ఆర్థిక ఇబ్బందుల వారికి సహాయం చేయమని, విడిపోయిన కుటుంబాలను కట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.